నమస్తే. శ్రీ భక్తి సాగర్ ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ భక్తి ఛానల్లో భగవద్గీత అధ్యయన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం తీసుకొని ఆ శ్లోకంలో ఆధ్యాత్మికంగా, భౌతికంగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో నేను ఎందుకు భగవద్గీత చదవాలి, ఈ ప్రజెంటు అల్ట్రా మోడర్న్ సొసైటీలో అల్ట్రా మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ అయిన తరుణంలో ఎప్పుడో రాయబడిన భగవద్గీతను ఎందుకు చదవాలి అనే యాంగిల్లో మనం భగవద్గీతను చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో అర్జున విషాదయోగం అంటే మొదటి అధ్యాయం, దాంట్లో ఒక 23 శ్లోకాలని పూర్తి చేసుకొని ఇవాళ 24వ శ్లోకానికి వచ్చాము. ప్రతి శ్లోకం తాలూకు భావాన్ని మామూలుగా భగవద్గీత అందరికీ కనబడేది మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ యాంగిల్లో చూస్తే మనకు భగవద్గీత ఏం నేర్పిస్తుంది, భగవద్గీత నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని అనలైజ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ ప్రాసెస్లో ఇవాళ 24వ శ్లోకాన్ని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఇది ఈరోజు మనం అధ్యయనం చేద్దామనుకున్న శ్లోకం. ఏవం ఉక్తో హృషీకేశో గుడాకేశేన భారత. గుడాకేశుడు అంటే ఇక్కడ అర్జునుడిని గుడాకేశుడు అని పిలుస్తున్నాడు. గుడాకేశుడు అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి దట్టమైన వెంట్రుకలు కలవాడు అని అర్థం, రెండవది నిద్రను జయించినవాడు అని అర్థం. గుడాక ఈశుడు, నిద్రను జయించినవాడు. ఈ నిద్రను జయించిన వాడైన అర్జునుని చేత ఈ విధంగా చెప్పబడింది. ఏమని చెప్పబడ్డాడు? 23వ శ్లోకంలో మనం సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత. ఓ అచ్యుత, ఈ 2 సేనల మధ్యలో నా రథాన్ని తీసుకువెళ్ళి ఆపు. అవతల వైపు దుర్నిరీక్షేహం, ఎవరైతే దుర్మార్గపు ఆలోచనలతో ఆ కౌరవులకు సహాయం చేయడానికి వచ్చి అక్కడ యుద్ధం చేయడానికి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ నేను చూద్దామనుకుంటున్నాను అని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. నిజానికి మనం ఆ శ్లోకంలో అనుకున్నాము, ముందు తెలియదా అర్జునుడికి ఎవరి తరపున యుద్ధం చేయడానికి వచ్చారో? మళ్ళీ ప్రత్యేకంగా చూడడం ఎందుకు? ఇక్కడ కూడా కృష్ణుడు తీసుకువెళ్ళి ఆ 2 సైన్యాల మధ్యలో రథాన్ని ఆపాడు. మామూలుగా అర్జునుడు కృష్ణ, ఈ రథాన్ని తీసుకువెళ్ళి ఆ 2 సేనల మధ్యలో ఆపవయ్యా, అక్కడ ఎవరెవరున్నారో నేను చూద్దామనుకుంటున్నాను అని అడిగితే, అది విన్న కృష్ణుడు ఆ 2 సైన్యాల మధ్యలో అంటే 18 అక్షౌహిణీల సైన్యం, ఒకవైపు 7 అక్షౌహిణీల సైన్యం, ఇంకొక వైపు 11 అక్షౌహిణీల సైన్యం, ఈ 2 సైన్యాల మధ్యలో రథాన్ని ఆపాడు. ఇది మామూలుగా మనకు కనపడేది. ఇప్పుడు ఇందులో మనం ఎనలైజ్ చేయాల్సినవి ఏంటి ఆలోచిస్తే, భారత సంజయ ఉవాచ. నిజానికి ఈ శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. అయ్యా, అర్జునుడు ఇలా అనగానే కృష్ణుడు ఇలా చేశాడు. ఓ భారత. భారతుడెవరు? నిజానికి భారత అనే పదం అర్జునునికి ఉపయోగిస్తూ చాలా చోట్ల మనకి భగవద్గీతలో ఉంటుంది. భరతుని యొక్క వారసుడు, భరతుని యొక్క సంతానానికి సంబంధించిన వాడు. మనకు భరతుడి యొక్క సంతానంలో చాలామంది గొప్ప 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 చక్రవర్తులు, రాజులు, వీరులు, మేధావులు వస్తే పాండవుల దగ్గరికి వచ్చేసరికి మొత్తం అర్జునుడిని భరతుని యొక్క వారసుడుగా భగవద్గీతలో మనం చాలా చోట్ల చూస్తాము. అయితే ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడిని సంబోధిస్తున్నాడు. ఎందుకు ధృతరాష్ట్రుడిని భారతాన్ని సంబోధించాడు? కొన్ని చోట్ల ధృతరాష్ట్ర అంటున్నాడు, కొన్ని చోట్ల రాజా అంటున్నాడు, కొన్ని చోట్ల ప్రభు అంటున్నాడు, కొన్ని చోట్ల ధృతరాష్ట్ర అని పిలుస్తున్నాడు, కొన్ని చోట్ల ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నాడు. ఇక్కడ భారత అని పిలిచాడు. నువ్వు నీ వంశక్షయాన్ని ఇదిగో చూడబోతున్నావయ్యా. ఒక రాజుగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి ఏదైతే చెయ్యాలో అది చెయ్యకుండా ఉండడం వల్ల ఇంత యుద్ధానికి కారణమైంది.
ఇది ధృతరాష్ట్రుడికి సంజయుడు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మనం ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఒక పని చేద్దామనుకున్నప్పుడు, ఆ పనిని మనం ఎక్కడెక్కడ ఏమేం చెయ్యాలో అలా అలా చేస్తూ వెళితే మనం ఫైనల్గా సక్సెస్ చేరుతాము. దీన్నే మనం ప్లానింగ్ అంటాము. 5 P's ఆఫ్ ప్లానింగ్ అని మనకి సక్సెస్కి సంబంధించి 5 P's అంటాము. దాంట్లో మొట్టమొదటిది ప్రాజెక్ట్ సెలక్షన్, అంటే ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునే ఫస్ట్ P ప్రాజెక్ట్ సెలక్షన్, సెకండ్ P ప్లానింగ్, థర్డ్ P ప్రిపరేషన్, ఫోర్త్ P ప్రాక్టీస్, ఫిఫ్త్ P ప్రజెంటేషన్. ఈ 5 పర్ఫెక్ట్గా మనం ఒక ఆర్డర్లో వెళ్తే మనం మన ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ భారత అని యూజ్ చేసే ప్రాసెస్లో సంజయుడు ధృతరాష్ట్రుడికి తన జీవితంలో ఏదైతే తను ఒక రాజుగా సెలెక్ట్ చేయబడ్డాడో, సెలెక్ట్ చేసుకున్నాడు, అక్కడి నుంచి ఏవేవైతే చేస్తూ ఇక్కడి దాకా రావాలో ఆయా పనులు ఆయా కాలంలో చేయకపోవడం వల్ల 2 సైన్యాల మధ్యలోకి, అంటే ఒక భయంకరమైన యుద్ధంలోకి ఈ ధృతరాష్ట్రుడు లాగబడ్డాడు. అదేంటి ఆయన లాగబడ్డం ఏంటి, ఇక్కడ యుద్ధమే చేయట్లేదు కదా, ధృతరాష్ట్రుడు అక్కడెక్కడో కూర్చొని ఉన్నాడు కదా అనిపిస్తుంది. కానీ ధృతరాష్ట్రుడి వంశం ఈ రోజుతో, ఇప్పుడు కృష్ణుడు మొదలు పెట్టబోయే ఏదైతే భగవద్గీతతో అంతం కాబోతుంది. భరత వంశంలో ధృతరాష్ట్రుడి దాకా వచ్చిన అతని వంశం, ధృతరాష్ట్రుడి తర్వాత ఇంక అతని పిల్లలు ఎవరు మిగల్లా, పాండురాజు పిల్లలు మిగిలారు. పాండవులు కూడా ఆ తర్వాత అవతారాలు చాలించిన తర్వాత పాండవుల వంశం కంటిన్యూ అవుతూ పరీక్షిత్తు తర్వాత జనమేజయుడు, ఆ తర్వాత ఇంకా కంటిన్యూ మనకి మహాభారతంలో పాండవుల యొక్క వంశంలో ఎవరెవరు వచ్చారో అవన్నీ మనకి తర్వాత కంటిన్యూ ఉంటాయి. బట్ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చేసరికి రాజు యొక్క మొదటి సంతానం అలా కంటిన్యూ అవుతూ మొదటి సంతానం యొక్క పిల్లలు రాజ్యాధికారము వాళ్ళే కంటిన్యూ అలా జరుగుతూ ఉంటుంది. ఆ కాలంలో రాజుకు 4 కొడుకులు ఉంటే, ఇప్పుడు రామాయణంలో లక్ష్మణుడి వంశాన్ని మనం ఎవరున్నారు చూడలా, రాముడి వంశాన్ని చూస్తూ వస్తున్నాం. దశరథుడు అజమహారాజు, దశరథుడి కొడుకు రాముడు, రాముడి కొడుకు లవకుశులు, ఇలా మనం వంశంలో మొదటి వాళ్ళు ఎవరైతే అధికారాన్ని కంటిన్యూ చేస్తారో, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని మనం తీసుకుంటాం. అలా తీసుకునే ప్రాసెస్లో ఓ భారత, నీవు ఈ వంశక్షయానికి కారణమైన వాడివయ్యావు అని ఇండైరెక్ట్గా మనకి సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు. తను రాజుగా ఏదైతే ధర్మాన్ని నిర్వర్తించలేదో, ఒక పెద్ద కొడుకుగా తను అంధుడు కావచ్చు, కానీ అతనికి ప్రతినిధిగానే పాండురాజు పరిపాలించాడు. ధృతరాష్ట్రుడే రాజు, ధృతరాష్ట్రుడే మొత్తం కౌరవ రాజ్యాలకి రాజు. అతనికి ప్రతినిధిగా పాండురాజు తను బతికున్నంతకాలం చేశాడు. బతికున్నంతకాలం చేసిన తర్వాత పాండురాజు చనిపోయిన తర్వాత అతని ప్రతినిధిగా నిజానికి ధర్మరాజుని నియమించాలి. తన ప్రతినిధిగా, తనకు వారసుడిగా దుర్యోధనుడు. ఇక్కడ దుర్యోధనుడు ఆ తర్వాత అతని పిల్లలు రాజ్యాన్ని కంటిన్యూ చేయాలి. కానీ ఆ చెయ్యడానికి లేకుండా దుర్యోధనుడు అంతమైపోవడానికి ఈ ధృతరాష్ట్రుడి యొక్క స్వార్థము, రెండవది నిస్సహాయత, అంటే అతని పుత్రవాత్సల్యంలో ఉండిపోవడం వల్ల, దాంట్లో నుంచి బయటికి రాకపోవడం వల్ల అతని చేతగానితనం అనుకుందాం ఒక రకంగా, దానివల్ల వంశక్షయానికి, ఈ భరత వంశక్షయానికి కారణమయ్యాడు. అందుకని ఒక భారత అని ఒక సంబోధించి అతనికి చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు గుడాకేశుడు అని అర్జునుడిని సంబోధిస్తున్నాడు. గుడాకేశుడు అంటే మనకి 2 అర్థాలు చెప్పుకున్నాం. ఒకటి దట్టమైన వెంట్రుకలు కలవాడు, రెండవది నిద్రను లేదా తన ఇంద్రియాల్ని జయించినవాడు, జితేంద్రియుడు. ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ని చేసుకునేటప్పుడు ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఏవముక్తో హృషికేశో అంటే ఇది విన్న హృషికేశుడు తీసుకెళ్ళి స్టార్ట్ చేశాడు. రథంని తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో
పెట్టాడు అంటే భగవద్గీతకి ప్రారంభం ఇది ఒక రకంగా చెప్పాలంటే. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూసిన అర్జునుడు వైరాగ్యంలోకి వెళ్ళిపోతే ఆ వైరాగ్యాన్ని పోగొట్టడం కోసం కృష్ణుడు మోటివేట్ చేశాడు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నువ్వేం చెయ్యాలో అది చెయ్యి అని చెప్పడానికి ఈ శ్లోకం నిజంగా స్టార్టింగ్ పాయింట్. రెండు సేనల మధ్యలో ఆ రథాన్ని ఆపడం అనే పాయింట్తో మనకి భగవద్గీత ప్రారంభమవుతుంది. అవతారిక ఇదంతా, ఇంతకు ముందుదంతా అవతారిక. సో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనము వీ హ్యావ్ టు కంట్రోల్ ఆన్ అవర్ ఆర్గాన్స్ అండ్ ది మైండ్. మన నిద్ర మీద మనము, అందుకే నిద్రాహారాలు మాని మనం పనిచేస్తున్నాం అంటుంటాం. అర్జునుడు అక్కడ గుడాకేశుడు అని చెప్పబడ్డంలో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు తిండి, నిద్ర వీటి గురించి ఆలోచించకుండా వర్క్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. గుడాకేశుడు అనే పదం అక్కడ నిజానికి చాలా చోట్ల రకరకాల పదాలు వాడుతున్నాడు. పార్థుడని, కిరీటి అని, అర్జునుడని, భారతుడని ఇట్లా రకరకాల పదాలు వాడాడు. కానీ కొన్ని చోట్ల ఇలాంటి స్పెసిఫిక్ వర్డ్స్ని కృష్ణుడు అంటే లేదా వ్యాసుడు వాడడంలో వాళ్ళు ఆ కాలంలో చేయాల్సిన వర్క్ని పర్ఫెక్ట్గా చేయడానికి అవసరమైన పదాలని మనం ఇక్కడ భగవద్గీతలో చూస్తాము. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కావాలంటే ముందు తిండి, నిద్ర రెండింటిని మర్చిపోవాలి. గుడాకేశుడు నిద్రను జయించినవాడు. తిండి అనేది అక్కడ యుద్ధరంగంలో తినం, కానీ యుద్ధరంగంలో యుద్ధం చేసే ప్రాసెస్లో అలసత్వము కూడదు. ఎంత షార్ప్గా ఉంటారంటే నిజానికి మనకి రాముడి గురించి, అర్జునుడి గురించి మహాభారత యుద్ధంలో వర్ణించే ప్రాసెస్లో వాళ్ళిద్దరూ ప్రపంచంలోనే అత్యద్భుతమైన విలుకాళ్ళు. అర్జునుడు కానీ రాముడు కానీ వాళ్ళు తమ ధనుస్సుని పట్టుకొని తమ అంబుల పొదలో నుంచి బాణాలని తీసి సంధించే ప్రాసెస్లో ఎప్పుడు చెయ్యి ఇక్కడికి వెళ్ళిందో, ఎప్పుడు బాణాన్ని తీశారో, ఎప్పుడు సంధించారో, ఎప్పుడు వదిలారో తెలియనంత అద్భుతమైన వేగంగా బాణాల్ని సంధించేవాళ్ళు, ప్రయోగించేవాళ్ళు. అంత గొప్ప విలుకాడు కాబట్టి ఇక్కడ అర్జునుణ్ణి అలసత్వం పనికి రానివాడుగా, అంటే కొంచెం కూడా నిర్లక్ష్యం వహించకుండా మనం చేస్తున్న ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్తో చెయ్యాలి. అలా చేస్తేనే మనం సక్సెస్ అవుతాము. ఆ పదం అది చెప్పడం కోసం ఇక్కడ గుడాకేశుడు అనే పదం వాడాడు వ్యాసుడు. అట్లాగే హృషీకేశుడు అని కృష్ణుడిని వాడుతున్నాడు. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక శ్లోకంలో ఈ హృషీకేశ పదం గురించి మాట్లాడుకున్నాము. హృషీక ఈశుడు. హృషీకం అంటే మన యొక్క దాన్ని ఏమంటాము, మన అంతరంగాలు, అందరి మనస్సులు. ఈ మనస్సుల మీద అధిపతి హృషీకేశుడు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. 18 అక్షౌహిణి సైన్యం అక్కడ వేచి ఉండగా అర్జునుడికి ఈ 18 అధ్యాయాలు కృష్ణుడు బోధిస్తూ ఉంటే వాళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారా అని మనకు సందేహం కలుగుతుంది. కానీ వాళ్ళందరి మనస్సులకు ఈయన అధిపతి. వాళ్ళందరి ఆత్మల మీద ఈయనకి ఆధిపత్యం ఉంది. దానివల్ల వాళ్ళందరూ ఈయన చేస్తున్న దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మాస్ హిప్నటిజం అంటాం. అంటే ఒక ప్రాజెక్ట్ లీడర్కి, ఒక ప్రాజెక్ట్ని గైడ్ చేసేవాడికి ఉండాల్సిన మేజర్ లక్షణాన్ని మనకి ఇక్కడ హృషీకేశుడు అనే పదం ద్వారా చెప్తున్నాడు. ఒక ప్రాజెక్ట్లో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరి మనస్సుల్లో ఏముందో తెలుసుకొని ఎవరెవరికి ఎలా చెప్పాలి, ఎవరెవరికి ఎలా గైడెన్స్ ఇవ్వాలి, ఎవరెవరిని ఎలా నడపాలి, ఎవరెవరితో ఏం మాట్లాడాలి తెలిస్తే ఒక ప్రాజెక్ట్ లీడర్గా నేను ఆ ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా తీసుకువెళ్ళగలను. అందుకే హృషీకేశుడు అనే పదం వాడుతున్నాడు. ఏవం ఉక్తో హృషీకేశో గుడాకేశేన భారత. గుడాకేశ అంటే అర్జునుడి చేత ఈ విధంగా చెప్పబడినప్పుడు, అంటే అర్జునుడు తనకు కావలసిందేంటో చెప్తే కృష్ణుడు ఏం చేశాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఉత్తమమైన రథము. మనం మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటాము, మీడియా ఆఫ్ వర్కింగ్ ప్రాసెస్ అంటాము. మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మన మేజర్ మోటో ఏంటి,
అది మనం రథం కింద ట్రీట్ చేసుకుంటాము. మనకి రామాయణంలో కానీ భారతంలో కానీ చాలా చాలా గొప్ప గొప్ప అద్భుతమైన ఎలిమెంట్స్ని మనకు నేర్పారు. మీకు రామాయణంలో సుందరాకాండలో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక వాయిస్ని ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ పెంచాలి, ఎక్కడెక్కడ తగ్గించాలి, ఎక్కడ స్వరం పెంచి మాట్లాడాలి, ఎక్కడ తగ్గించి మాట్లాడాలి, దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు దర్శించి మనకు అందించారు. ఈ భగవద్గీతలో ఇక్కడ కూడా రథం అంటే మన ట్రావెలింగ్ మోడ్, దాన్ని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో మొత్తం ఎవరెవరున్నారు, ఏమేముంది, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి ప్లాన్ చేసుకోకుండా మనం వీ హ్యావ్ నాట్ టు స్టార్ట్ ది వర్క్ని మనం డివిజన్స్ అంటాము. అంటే ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది పర్ఫెక్ట్గా మనం బైఫర్కేట్ చేసుకొని డివిజన్స్ చేసుకొని ఆయా టైంలో అలా అలా చేసుకుంటూ వెళితే మన వర్క్ కంఫర్టబుల్గా అందరూ ఏ పనులు ఎవరెవరు చేయాలో అలా చేస్తూ సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనకి వర్క్ చేసేటప్పుడు అర్జెంటు, ఇంపార్టెంటు, నాట్ అర్జెంటు, నాట్ ఇంపార్టెంటు అని ఒక 4 ఎలిమెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. అర్జెంటు అంటే ఇప్పుడు చేసి తీరాలి, ఇంపార్టెంట్ అంటే ఆ వర్క్ కంపల్సరీగా మనకు అవసరమైంది, నాట్ అర్జెంట్ అంటే ఇప్పుడు చెయ్యక్కర్లేదు, నాట్ ఇంపార్టెంట్ అంటే ఆ పని చెయ్యకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు నాట్ ఇంపార్టెంట్ వర్క్ కూడా అర్జెంట్ అవుతుంది. మనం 4 బాక్సెస్ పెట్టుకొని ఇంపార్టెంటు, అర్జెంటు, నాట్ ఇంపార్టెంటు, నాట్ అర్జెంటు, ఇంపార్టెంటు బట్ నాట్ అర్జెంటు, నాట్ అర్జెంటు బట్ ఇంపార్టెంటు, ఇట్లా డివిజన్స్ చేసుకుంటాం. టైం మేనేజ్మెంట్ అంటాము. మనకి క్రైసిస్ మేనేజ్మెంటు, సక్సెస్ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక ప్రాసెస్. ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మనం వర్క్ స్టార్ట్ చేసే ముందే ఈ టైం మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మన డైలీ లైఫ్లో కూడా మనం చేయాల్సిన పనులు ఒక నెల రోజులో, 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, సంవత్సరమో చేయాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంటు, అర్జెంటు, నాట్ ఇంపార్టెంటు, నాట్ అర్జెంటు, అర్జెంటు బట్ నాట్ ఇంపార్టెంటు, నాట్ ఇంపార్టెంటు బట్ అర్జెంటు, నాట్ ఇంపార్టెంటు, నాట్ అర్జెంటు, అలా మనం ఈ బాక్సులలో రాసి పెట్టేసుకుంటే ఏ పని మనం మిస్ కాము, పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళగలుగుతాము. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక డైరెక్టర్ని అనుకోండి, ఒక సినిమా చేయాలంటే 5 స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అంటాం. 5 స్టేజెస్ ఉంటాయి. డెవలప్మెంట్ స్టేజు, ప్రీ ప్రొడక్షను, ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షను అండ్ మార్కెటింగు. ఈ 5 స్టేజెస్లో ఏ స్టేజిల్లో ఏమేం వర్క్స్ ఉంటాయి, వాటిని ఆయా స్టేజిలో చేసేయాలా, లేకపోతే నెక్స్ట్ స్టేజ్కి నేను వాటిని పోస్ట్పోన్ చేసుకోవచ్చా, ఇట్లా నేను నా టేబుల్ వేసుకొని నేను ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ప్రతి పనిని, కాస్టింగ్ ఎప్పుడు చేసుకోవాలి, స్క్రిప్ట్ ఎప్పుడు రాసుకోవాలి, స్క్రీన్ ప్లే ఎప్పుడు రాసుకోవాలి, మేకప్, కాస్ట్యూము, సెట్టు, ప్రాపర్టీస్ వీటన్ని డిజైనింగ్ ఎప్పుడు చేసుకోవాలి, వాటి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన ప్లేస్లో డిజైన్ చేసుకోవాల్సిన ప్లేస్లో ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ప్రాజెక్టు కంప్ అయిపోతుంది. సో ప్రతి స్టేజ్లో ఏ స్టేజ్లో ఏమేం చెయ్యాలి, ఆ ప్లానింగ్ చేసుకోవడానికి ముందు 2 సేనల మధ్యలో రథాన్ని ఆపాడు. ఉత్తమమైన రథం, మామూలు రథం కాదండి. అంటే బెస్ట్ ప్లాన్ ఏంటి, అన్నిటికంటే ఎఫెక్టివ్ ప్లాన్ ఏంటి మనం డిసైడ్ చేసుకోవడానికి మనం మన ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వీ హ్యావ్ టు స్టే. 2 సేనలు ఏంటి అంటే పాజిటివ్, నెగిటివ్. అంటే మన వర్క్ సక్సెస్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ ఏంటి, అది ఫెయిల్ అయ్యడానికి అవకాశం ఉండే ఎలిమెంట్స్ ఏంటి. అంటే రెండు వైపులా పాజిటివ్, నెగిటివ్, మెరిట్స్, డిమెరిట్స్ అంటాము. ఆ రెండిటి మధ్యలో మనం ఉండి పాజిటివ్గా వెళ్తే ఏమేమి ఎలిమెంట్స్ని మనం కంప్లీట్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాము, నెగిటివ్గా ఏమేమి ఎలిమెంట్స్ మనకు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి. మామూలుగా చూస్తే 2 సేనల మధ్యలో నిలబడి ఓకే ఇటువైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, శకుని, సో అండ్ సో వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళని కొట్టడానికి వాళ్ళని మనం ఏం చేయాలి. ఇప్పుడు మనం ఈవెన్ మోడర్న్ లైఫ్లో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితేనే యుద్ధం కాదది, జస్ట్ ఒక స్పోర్ట్. అదాడినప్పుడే అవతలి వ్యక్తి ఎవరు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి మనం ఎనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం.
ఇప్పుడు ఉదాహరణకి వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్ళు, ఒక సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, ఒక విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, ఒక రోహిత్ శర్మ లాంటి వాళ్ళు క్రీజ్లోకి వచ్చి నిలబడ్డారనుకోండి, అవతలి బౌలర్ ఏం చేస్తాడు? ఫీల్డ్లోకి రాకముందే వీరేంద్ర సెహ్వాగ్ బలహీనతలేంటి, అవుట్ సైడ్ ఆఫ్ ది స్టంప్ వెళ్తున్న బంతుల్ని టకక్కుమని కెలకడం, ఆయనే అది రెచ్చగొడితే రెచ్చిపోవడం వీరేంద్ర సెహ్వాగ్ ఉండే ఒక బలహీనత. అతని బలాలేంటి? అలవోకగా సిక్సులు కొట్టడం, ఎక్కువ రన్లు చెయ్యడం. అతని బలహీనతలేంటి? కొంచెం బద్ధకం. ఇంజమామ్ హలాక్ ఒకడు, వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు, వీళ్ళిద్దరూ మీరు అబ్జర్వ్ చేస్తే క్రీజులో పరిగెత్తే ప్రాసెస్లో కొంచెం అక్కడ బాల్ ఎక్కడో ఉంది కదా, కొంచెం మెల్లిగా పరిగెత్తచ్చులే. అందరిలో వరల్డ్ వైడ్లో అందరికంటే ఎక్కువ ఇలా రన్అట్ అయిన వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళ బలహీనతలు నాకు తెలుసు అనుకోండి, వాళ్ళని ఎట్లా అవుట్ చేయొచ్చు? ఒక సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తి, ఒక విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తి క్రీజ్లోకి వచ్చాడు అనుకోండి, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి? నిజానికి సచిన్ టెండూల్కర్కే కాదు, చాలామంది ఇండియన్ బ్యాట్స్మెన్లో ఈ రైట్ సైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్తున్న బంతుల్ని అలా టచ్ చేసేసి ఫీల్డ్లోకి క్యాచ్లు ఇచ్చి అవుట్ అవ్వడం అనేది భయంకరమైన బలహీనత ఉండేది. తర్వాత వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, దాన్ని వాడుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అట్లా ఒక మామూలు క్రికెటో, హాకీయో, లేకపోతే ఒక కబడ్డీ లాంటి మ్యాచ్లోనే అవతలి వాళ్ళు ఎవరు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి అనలైజ్ చేసుకునే మనము ఒక యుద్ధం 18 అక్షౌహిణీల సైన్యంతో దాదాపుగా ఆ కాలంలో ప్రపంచంలో ఉన్న వీరులందరూ మనకి భారత యుద్ధంలో వ్యాస భగవానుడు చెప్తాడు, ఏ ఏ ప్రాంతాల్లో నుంచి ఎవరెవరు వచ్చి ఎవరెవరి తరపున పోరాడారు. ఎక్కడో నివాత కవచులు, సంవర్తకులు, ఇట్లాంటి వాళ్ళు, అంటే ఇరాన్, ఇరాకు ఆ ప్రాంతంలో వాళ్ళు, ఇటు థాయిలాండ్, జపాను, ఇవాళ మనం వీటిని ఆ పేర్లతో పిలుచుకుంటున్నాం. ఆ కాలంలో వాళ్ళు పిలుస్తున్న పేర్లతో వచ్చి ఎవరి తరపున పోరాడారు, ఎలా పోరాడారు, ఇవన్నీ మనకి ఎంత ప్లానింగ్ ఉంటుందంటే, అంతమంది యుద్ధం చేసినప్పుడు, అంతమందితో నేను యుద్ధం చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత కాన్సన్ట్రేషన్తో ఉండాలి. అందుకే గుడాకేశుడు అనే పదం వాడుతున్నాడు, హృషికేశుడు అనే పదం వాడుతున్నాడు. రెండు సేనల మధ్యలో గొప్పదైన, అంటే మనం ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు నార్మల్ ప్లాన్, బెటర్ ప్లాన్, బెస్ట్ ప్లాన్ అంటాము. అంటే జనరల్గా ఓకే ఇది చేస్తే చాలు అనుకునే ప్లాను కాదు, ఇది మిస్ కాదు అనుకునే ప్లాను, ఇదైతే ఇంకా సక్సెస్ కొట్టి తీరుతాము అనే ప్లాను. స్ట్రాటజీస్ అంటాం వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ద బెస్ట్ రథము, ఉత్తమమైన రథము. మనం ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం, తత శ్వేతై హయైర్యుక్తై మహతి స్యందనై స్థితౌ మాధవౌ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రతద్ముతు అనే ఒక శ్లోకంలో ఆ రథం యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాం. రథం ఇన్ ద సెన్స్ వాళ్ళు జర్నీ చేయాల్సిన ట్రావెలింగ్ రూట్ ఏదైతే ఉందో, ఏదైతే ప్లాన్ ఉందో, ఎలా ఉండాలి, తెల్లగా ఉండాలంటే ప్యూరిగా ఉండాలి, స్ట్రెంగ్త్తో ఉండాలి, ఇట్లా మనం ఏదైతే అనుకున్నామో అవి మళ్ళీ ఇక్కడ రథోత్తమం, వాటన్నిటిని మళ్ళీ వర్ణించకుండా ఉత్తమమైన రథాన్ని రెండు సేనల మధ్యలో ఆపాడు. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మనకి ఎన్ని పాఠాలు నేర్పింది భగవద్గీత. ఒక లీడర్ ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఒక స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక వర్క్ టైం మేనేజ్మెంట్ని ఎట్లా చేసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం ఎట్లా ఉండాలి, నిద్ర తిండి వీటి గురించి ఆలోచించకుండా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నిటినీ మనకి ఒక శ్లోకమనే కాదు, ప్రతి శ్లోకంలో ఏదో ఒక పాఠం పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి మనకి భగవద్గీత నేర్పిస్తుంది. మిగతా కొన్ని శ్లోకాలలో మనం మళ్ళీ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ భక్తి సాగర్ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి భగవద్గీతలో నేను చెప్తున్న ఎలిమెంట్స్, అంటే ఇది నా సొంతగా చెప్తున్నవి కాదు, నిజానికి ఇక్కడికి వచ్చే ముందు భగవద్గీత ఆ శ్లోకము దాని అర్థం తీసుకొని మాత్రమే వస్తున్నాను. నేను పలికెటిది భాగవతము, అట పలికించేడువాడు రామభద్రుండు, పలికిన భవహరమగును, అటనే పలికెద వేరుండు కాద పలికెద నేనని పోతన్న గారు చెప్పారంటే, రాసింది ఈయన కాదు కదా, ఈయన గారు కదా, ఆయన పేరు ఎందుకు చెప్తున్నాడు అనుకునేవాడిని. కానీ నిజానికి భగవంతుడి కృప లేకుండా మనం ఏమీ చెయ్యలేము. ఈ ధార మొత్తం ఆయన ఇస్తుంది. నేను చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ఆగుతున్నాను, అని ఆలోచిస్తున్నాను.
ఎందుకు ఇవి జరుగుతుంది అంటే నేనేమి ప్రిపేర్ అయ్యి రావట్లేదు. ఆ భగవంతుడు ఏది చెప్పిస్తే అది చెప్తున్నాను. కాబట్టి మధ్య మధ్యలో కొంచెం అని ఆలోచిస్తూ ఉండొచ్చు. గ్యాప్స్ వస్తూ ఉండొచ్చు. బట్ అది ఆ ప్రాసెస్‌ని తీసుకునే ఆలోచించుతూ చెప్పే ప్రాసెస్ కాబట్టి నేనేమి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి 15 నిమిషాలు చెప్పాలి, 20 నిమిషాలు చెప్పాలి, ఇవి చెప్పాలి అనుకోవట్లా. ఆ శ్లోకము దాని భావం మాత్రం తీసుకొనొస్తున్నాను. ఇది మీకు నచ్చితే 10 మందికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే దీన్ని మీతో పాటు ఇంకొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. దీన్ని ఈ కాలపు వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. జై శ్రీమన్నారాయణ.